గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తను రాజీనామా చెయ్యడానికి వెనకాడుతున్నారు. ససేమిరా నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు, ఓట్ చోరీ మాత్రమే కాదు సీట్ చోరీ కూడా జరిగింది, దాదాపుగా 100 స్థానాల్ని నేను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎలక్షన్ కమిషనే దీనికి బాధ్యత వహించాలి అనేటువంటి మాట చెప్తోంది. మరొక వైపు తమిళనాడులో విజయ్కి మద్దతుగా బేషరతుగా మేము మద్దతు ఇస్తాము అని కాంగ్రెస్ అనౌన్స్ చేస్తే గవర్నమెంట్లో మేము చేరము, బయట నుంచి మా మద్దతు ఉంటుంది అన్నట్టుగా ఏఐడిఎంకే కూడా సంకేతాలు ఇస్తోంది. ఈ 2 రాష్ట్రాల్లో ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఫస్ట్ మనం వెస్ట్ బెంగాల్ నుంచి మాట్లాడుకుంటే మమతా బెనర్జీ యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఈసీ మీద నేను బీజేపీతో కాదు పోటీ పడింది, ఈసీతో పోటీ పడ్డాను, ఇప్పుడు 100 సీట్లు పోయాయి, అక్కడ సీట్ చోరీ అనేది జరిగింది అనేమాట, నేను రాజీనామా చేయనని చెప్పేస్తున్నారు తను. ఇది మీరు చెప్పినట్లు ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కార్టూన్ వచ్చింది. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటా నేను అవుట్ అయితే అవుట్ కాలేదని చెప్పి కొట్లాడతారు వాళ్ళు, గల్లీ క్రికెట్లో. ఇది అదే సంగతి. ఒక మెచ్యూర్ పొలిటీషియన్ ఎప్పుడు చేయరు. అక్కడ చూడండి, స్టాలిన్ రాజీనామా చేసేసారు, పినరాయి విజయన్ రాజీనామా చేశారు, ఇల్లు కూడా ఖాళీ చేసేసారు, ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఒకటే రోజుల్లో. అది కాకుండా అస్సాంలో అయితే కంటిన్యూటీ ఉంది, పాండిచ్చేరిలో కంటిన్యూటీ ఉంది, ఇదొక్కటే డిస్ప్యూట్. ఈమె రాజీనామా చేయకపోతే కూడా నో డిఫరెన్స్, ఎందుకంటే మే 6వ తారీఖు అయిపోతుంది ప్రజెంట్ అసెంబ్లీ సెషన్, ఇది అయిపోతుంది. గవర్నర్ డిసాల్వ్ చేసేస్తారు, ముఖ్యమంత్రి లేరు, మంత్రులు లేరు, ఎవరు లేరు. మ్యాక్సిమం ఆమె కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు అంతే. అది కూడా గవర్నర్ చెప్తుంది, లేకుంటే హీ క్యాన్ మేక్ ఇట్ అ ప్రెసిడెంట్స్ రూల్ ఆర్ గవర్నర్స్ రూల్, అది కూడా చట్టంలో ఉందన్నమాట. మమతా బెనర్జీకి ఆ ఇమ్యూనిటీ చూపిస్తున్నారు. ఆమె 100 సీట్లు అనే ఒక రౌండ్ ఫిగర్ చెప్పేస్తుంది. ఎక్కడి నుంచి ఆమెకు 100 వచ్చింది అంటే ఆమె గెలిచిన సీట్లకు ప్రాబ్లం లేదు, ఆమె ఓడిపోయిన సీట్లకే ఆమెకు ప్రాబ్లం ఉంది. ఇవాళ పొద్దున టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక అనాలిసిస్ వచ్చింది. 2వ స్థానంలో 3వ స్థానంలో వచ్చిన క్యాండిడేట్స్, గెలిచిన క్యాండిడేట్స్ పక్కన పెట్టండి, మోస్ట్ ఆఫ్ దమ్ బీజేపీ 98% దాకా. 2వ స్థానం 3వ స్థానంలో క్యాండిడేట్స్ డిఫరెన్స్ చూసి వాళ్ళు నిర్ణయంకి వచ్చారంటే 82 సీట్లలో 3వ స్థానంలో వచ్చిన క్యాండిడేట్ ఓట్లు తీసుకెళ్ళడానికే 2వ స్థానంలో క్యాండిడేట్ ఓడిపోయారు. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఇస్ తృణమూల్. ఒక అధీర్ రంజన్ చౌదరి ఒకరే ఉన్నారు కాంగ్రెస్ నుంచి, సిపిఎం ఓటు తీసుకెళ్ళిపోతే ఆయన బీజేపీతోనే ఓడిపోయారు. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్లోనే మమతా బెనర్జీ ముందు అర్థం చేసుకోవాలి. డేటా తీసుకొచ్చి మాట్లాడే, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడము, నేను రాజీనామా చేయను, నేను ఇంకా ముఖ్యమంత్రిగానే ఉంటానంటే నడవదు. కాన్స్టిట్యూషన్ డజన్ అలౌ ఇట్. మిమ్మల్ని రేపు డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు మిమ్మల్ని, అది కూడా జరుగుతుంది అన్నమాట. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. గవర్నర్ రోల్. గవర్నర్ ఫస్ట్ ఉన్న అసెంబ్లీని డిసాల్వ్ చేసేస్తారు. డిసాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ హీ విల్ ఇన్వైట్ ద లార్జెస్ట్ పార్టీ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ప్రాబ్లం కేరళలో లేదు, వెస్ట్ బెంగాల్లో లేదు, అస్సాంలో లేదు, పుదుచ్చేరిలో లేదు, ఒకటే ప్లేస్లో ఈ ప్రాబ్లం రాబోతుంది, దట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అక్కడ కూడా ప్రాబ్లం లేదు యాక్చువల్లీ. తమిళనాడులో ప్రాబ్లం. తమిళనాడులో ఏం జరుగుతుందంటే అక్కడ 108 స్థానాల్లో గెలిచిన టీవీకే పార్టీని టెక్నికలీ వాళ్ళకి ఫుల్ మెజారిటీ లేదు. గవర్నర్ ఏం చేస్తారంటే ఒకసారి డిజాల్వ్ చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ లెవెల్లో ఈ లార్జెస్ట్ పార్టీ ఎవరున్నారో వాళ్ళని పిలుస్తారు ఫామ్ చేయడానికి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వాళ్ళని చేసిన తర్వాత ఫ్లోర్ అసెంబ్లీలో వారం పాటు లేకుంటే 15 రోజులు ఒకసారి 15 రోజుల లోపల మెజారిటీ ప్రూవ్ చేయమని చెప్తారు. ఓకే, అప్పుడు దాకా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అంతా చేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు. కానీ మీరు లిస్ట్ తీసుకెళ్ళి నాకు 108, దాంతోపాటు 5 కాంగ్రెస్, 2 సిపిఎంలు, 2 సిపిఐ, కొన్ని ఏఐడిఎంకే అని చెప్పి గవర్నర్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అది బొంబాయి జడ్జిమెంట్ కేసు నుంచి వచ్చిందనమాట. అది బొంబాయి జడ్జిమెంట్ కేసులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు, నో యూ కెనాట్ డూ ద ఎమ్మెల్యే కౌంట్ ఇన్ ద రాజ్భవన్. ఎమ్మెల్యే కౌంట్ జరగాల్సింది ఫ్లోర్ ద అసెంబ్లీ అని చెప్పి బొంబాయి జడ్జిమెంట్ వస్తుంది. తర్వాత ఎన్టీ రామారావు గారి కేసులో కూడా అదే జరిగింది. ఒకసారి పరేడ్ చేసి చూపించారు, ఎంతమంది మాకు మద్దతు ఇస్తున్నారో చూడండి అనేది. రాజ్భవన్ తీసుకెళ్లారు, తర్వాత ఢిల్లీ కూడా తీసుకెళ్లారు. సో అది సెటిల్, దట్ ఇస్ సెటిల్ అనమాట. సో మమతా బెనర్జీ ఇప్పుడు చేసేది ఏం చేయడానికి ఆమె లేదు. కానీ
ఆమె నేను ఈ 100 సీట్లు ఓడిపోయాను దానికి కారణం ఆమె ఉంటుంది ఎస్ఐఆర్ ప్రాసెస్ అంటారు ఆమె. Yeah. ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఓట్లు పోయినాయండి. నిన్న కూడా బహుశా మనం మాట్లాడినప్పుడు ఈ ఫ్యాక్ట్ నేను తీసుకొచ్చాను మీ ముందు. వెస్ట్ బెంగాల్లో డిలీట్ చేసిన ఫస్ట్ లెవెల్లో 60 లక్షల మందిని తీసేశారు లిస్ట్. దాంట్లో డిస్ప్యూట్ లేదు ఎక్కువ. ఓకే, మమతా బెనర్జీ కొంతమంది చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు బతుకున్నారని చూపించారు. తర్వాత అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు, వాళ్ళు చేయలేదు అఫిడవిట్. 60 లక్షల మంది పక్కన పోయారు లిస్ట్ నుంచి. నెక్స్ట్ డౌట్ఫుల్ కేటగిరీలో 27 లక్షల మంది ఉన్నారు. వాళ్ళది ఒక జ్యుడిషియల్ ప్యానెల్ చెక్ చేశారు. ఒక జడ్జ్ అంటే చాలామంది జడ్జెస్ని, జూనియర్ లెవెల్ జడ్జెస్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం అక్కడ తీసుకొచ్చి ఈవెన్ విత్ ఇన్ వెస్ట్ బెంగాల్ తీసుకొచ్చి వీళ్ళు ప్రతి అప్లికేషన్ చెక్ చేసి తప్ప కాదా అని చెప్పేసి వీళ్ళు పక్కన దాంట్లో 27 లక్షల మందిని రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఒక లెవెల్ చెక్ అయిపోయింది, బిఎల్ఓ లెవెల్ అయింది, నెక్స్ట్ జ్యుడిషియల్ లెవెల్ అయింది. మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ ఏమన్నారు, సుప్రీంకోర్టు అన్నారు ఓకే వీ విల్ హ్యావ్ ఎన్ అప్పీలేట్ ట్రిబ్యునల్. ఎక్కడ లేదు ఇది. మీకు గుర్తుంటుంది కవిత గారు, తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు లిస్ట్ నుంచి. ఇక్కడ 90 లక్షలు తీశారు. అని ఇక్కడ ఎక్కువ గొడవ, అక్కడ గొడవనే లేదు తమిళనాడులో. ఎందుకు? గుజరాత్లో తీసేశారు, గుజరాత్లో 2 కోట్ల మంది తీశారు, ఉత్తరప్రదేశ్లో 3 కోట్ల దాకా తీసేశారు. కానీ అక్కడ ఎలక్షన్ లేదనుకోండి, కానీ ఇక్కడ ఎలక్షన్ ఉంది. తమిళనాడు లేని గొడవ ఇక్కడ ఏం గొడవ అని అర్థం కావట్లేదు అనమాట. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్. సో మమతా బెనర్జీకి ఏం చెప్తారు, నేను ఓడిపోలేదు నేను గెలిచానని చెప్పడానికి ఏ అర్హత లేదు. మీకు ప్రాబ్లం ఉంటే రేపు మీరు కోర్టుకి వెళ్ళి మీ ప్రతి క్యాండిడేట్ ఇండివిజువల్గా, మీరు ఒక గ్రూప్గా వెళ్ళలేరు, పార్టీగా వెళ్ళలేరు, ప్రతి క్యాండిడేట్ వెళ్ళి ఎలక్షన్ పిటిషన్ వేయవచ్చు. ఇదే రాహుల్ గాంధీని ఛాలెంజ్ చేశారు అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా. హర్యానాలో ఓట్ చోరీ జరిగిందని చెప్పారు. హర్యానాలో మీరు ఎలక్షన్ పిటిషన్ ఏమంటే వాళ్ళ పార్టీ వైపు నుంచి 6 వేశారు, 6 అది కూడా అందరిది రిజెక్ట్ అయిపోయింది ఎలక్షన్ పిటిషన్. ఒక ఆయన్నే కౌంటింగ్ దాకా వచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు అట్లనే ఉంచుకుంటారు సపరేట్గా. ఏదైనా ఎలక్షన్ పిటిషన్ వస్తే దాన్ని పక్కన పెట్టి సపరేట్గా దాన్ని ట్రీట్ చేస్తారు. మమతా బెనర్జీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే షీ కెన్ గో. ఆమె ప్రాబ్లం ఎక్కడ వస్తుంది నాకు అర్థమవుతుంది. ఆమె ప్రాబ్లం ఎలక్షన్ కమిషన్ ఏంటంటే, ఒకటి ఈసారి సెంట్రల్ ఫోర్సెస్ని తీసుకొచ్చారు, చాలా స్ట్రిక్ట్గా ఎలక్షన్ నడిపించారు. సీసీటీవీ ఆఫ్ అయిపోతే, దెన్ రికార్డింగ్ ఆఫ్ అయిపోతే అక్కడ పోలింగ్ ఆపేస్తారు, లేకుంటే రీపోల్ జరుగుతుంది, చాలా క్లియర్గా చెప్పేశారు. సెంట్రల్ అబ్జర్వర్స్ని తీసుకొచ్చారు, దానికి ఆమె ప్రాబ్లం క్రియేట్ చేసింది. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ని తీసుకొచ్చారు, ఆమెకు దాని కూడా ప్రాబ్లం. అన్నిటికీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ప్రతిసారి సుప్రీంకోర్టు అన్నారు నథింగ్ డూయింగ్, ఇట్స్ ఆల్ కరెక్ట్. సో లాస్ట్లో కౌంటింగ్కి వచ్చినప్పుడు కూడా గొడవ చేస్తున్నారు. ఆమె ఏంటి ఇట్లా కౌంటింగ్లో సెంట్రల్ అబ్జర్వర్స్ ఒకరు ఉన్నారు, స్టేట్ ఎందుకు లేదు అని చెప్పారన్నమాట వీళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కేసు అన్నమాట. సో డెఫినెట్గా మమతా బెనర్జీకి ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు. షీ హ్యాస్ టు ఫాలో ద లా అంతే. అయితే ఇక్కడ లాని ఫాలో అవ్వాలి అనుకుంటున్నప్పుడు తను అంటున్నటువంటి ఒక మాట, గతంలో ఓట్ చోరీ అనే మాట యూజ్ చేసేవాళ్ళు, బట్ ఈసారి ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత విపరీతంగా డిలీషన్ అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం సీటు చోరీ కూడా చేశారు. అంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ని రెస్పాన్సిబుల్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషనే కావాలని ఇది చేసింది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం యూజ్ చేసుకుంటుంది అనేవాళ్ళు, బట్ ఎప్పుడు అంతలా డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు. కోర్టుకి వెళ్ళండి, ఎవరైనా ఆపారా మిమ్మల్ని? గో టు ద కోర్ట్. ఎట్లా జరిగింది చెప్పండి కోర్టుకి వెళ్ళి. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చొని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. మీరు గెలిచిన సీట్లు కూడా ఛాలెంజ్ చేయాలి. బీజేపీ షుడ్ ఛాలెంజ్ ఆల్ ద సీట్స్. ఎక్కడెక్కడ టీఎంసీ గెలిచారో అక్కడ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేయాలి. చాలా క్లియర్గా 82 స్థానాల్లో టీఎంసీ ఓడిపోవడానికి కారణం సిపిఎం లేకుంటే కాంగ్రెస్. వాళ్ళు తీసుకెళ్ళిన ఓటు వీళ్ళు ఓడిపోయిన ఓట్ల కన్నా ఎక్కువ ఉంది. న్యాచురల్లీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటి. సో మీకు కావాలని నేను చెప్తాను కూడా, దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ఇష్యూ. కానీ మమతా బెనర్జీ చేసే ఈ ఆరోపణని మనం డెఫినెట్గా చాలా లైట్గా తీసుకోవాలి, ఎక్కువ సీరియస్గా తీసుకోక్కర్లేదు. షీ ఈజ్ నాట్ రియలీ సీరియస్ అబౌట్ వాట్ షీ ఈజ్ సేయింగ్. ఇట్లాంటి పరిస్థితుల్లో లెట్ us లుక్ అట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బీజేపీకి 207 స్థానాలు ఉన్నాయి కవిత గారు, తృణమూల్కి 80 ఉన్నాయి. మమతా బెనర్జీ ఏం చెప్తుంది, 100 సీట్లు మా వైపు నుంచి పోయింది అంటున్నారు. ఓకే, దట్ మీన్స్ ఆమె 180 టార్గెట్ చేస్తుంది అనమాట. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఉత్తర్పారా అని కాన్స్టిట్యున్సీ, అక్కడ ఉత్తర్పారాలో తృణమూల్ది శ్రీషాయ బందోపాధ్యాయ్, బీజేపీది దీపాంజన్ చక్రవర్తితో ఓడిపోయారు 8,685 ఓట్లతో. అక్కడ సిపిఎం క్యాండిడేట్ 3వ స్థానంలో వచ్చిన ఆయన 17,000 ఓట్లు తీసుకెళ్ళిపోయారు.
136 టు బి ఎగ్జాక్ట్. Hmm. అంటే ఈ మార్జిన్ కన్నా ఎక్కువ సిపిఎం క్యాండిడేట్ తీసుకెళ్ళిపోయారు. అది జరిగింది. లాస్ట్ టైం ఇంత ప్రాబ్లం లేకుండా ఈసారి మార్జిన్ థర్డ్ క్యాండిడేట్ ఎంత తీసుకెళ్తున్నారో దాన్ని బట్టి ట్రైపార్టీ కాంటెస్ట్ జరిగింది, ట్రయాంగులర్ కాంటెస్ట్ జరిగింది. చందానగర్ ఇంకో కాన్స్టిట్యున్సీ ఉంది. చందానగర్లో తృణమూల్ ఇంద్రనీల్ సెన్ బీజేపీ దీపాంజన్ కుమార్తో ఓడిపోయారు 13,441 ఓట్లతో. అక్కడ సిపిఎం మళ్ళీ ఈసారి కూడా సిపిఎం అక్కడ 3వ స్థానంలో వచ్చింది 22,000 ఓట్లతో. 22,760 22,760 అంటే మీ మార్జిన్ కన్నా ఎక్కువ సిపిఎం తీసుకెళ్ళిపోయారు. సో దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్. మనం దీన్ని ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పుకోకపోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆధార్ ఈ 82 స్థానాలు చెప్పాను చూడండి. రెండు వైపులు చూడొచ్చు. ఒకటి సిపిఎంకి వెళ్ళింది యాంటీ మమతా బెనర్జీ ఓట్స్. సిపిఎం లేకుంటుండే క్యాండిడేట్ లేదనుకోండి, అక్కడ ఆ ఓట్లు ఎవరికి వెళ్తుంది? బీజేపీకి వెళ్తుంది. కొన్ని కాన్స్టిట్యున్సీలో చాలా కాన్స్టిట్యున్సీలో ముస్లిం క్యాండిడేట్స్ ఉన్నారు. సో ముస్లిం క్యాండిడేట్స్కి ఓట్ వేయడానికి వీళ్ళేం చేస్తారు, మమతా బెనర్జీ పార్టీకి వేయకుండా ఆ ముస్లిం కాంగ్రెస్ పెట్టిన ముస్లిం క్యాండిడేట్కి ఓటేస్తారు. మనం చాలా మటుకు ఇట్లాంటి కాన్స్టిట్యున్సీ చూస్తున్నాం. మనం అస్సాంలో కూడా చూసాం ఇది. అక్కడ 18 సీట్లు కాంగ్రెస్ గెలిచారు, 17 మంది ముస్లిమ్స్. సో నిన్న నేను కూడా ట్వీట్ చేశాను, ముస్లిం కాంగ్రెస్ పార్టీ అని నేమ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు నుంచి వీళ్ళు ఇప్పుడేం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ సిపిఎం చాలా బాగా ఓట్లు తీసుకెళ్ళారు ఈసారి. బట్ ఇద్దరిది పర్సంటేజ్ ఆల్మోస్ట్ ఈక్వల్. కాంగ్రెస్ 2 సీట్లు గెలిచారు వెస్ట్ బెంగాల్లో, 1 సీట్ సిపిఎం గెలిచారు. కానీ మమతా బెనర్జీ ప్రాబ్లం ఉంటే ఆమె ఎలక్షన్ కమిషన్ మీద కాదు ఆరోపణ చేయడం. షీ హ్యాస్ టు గో అండ్ ఫైల్ అ పిటిషన్ ఇన్ ద కోర్ట్. అక్కడనే జరుగుతుంది. చూద్దాం. 45 రోజులు టైం ఉంటుంది. దట్స్ అ డెడ్ లైన్. మీరు ఎప్పుడో 6 నెలల తర్వాత వెళ్ళారు. 45 రోజుల లోపలనే ఈ పిటిషన్ ఫైల్ చేయాలి. ఈ డ్రామాలు, నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు, చైల్డిష్. షీ 70 years old. 70-year-old కన్నా మెచ్యూరిటీ ఆమెకి లేదు. ఒక స్ట్రీట్ ఫైటర్ అంటే అదంతా యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇదేంటిది, మీరు ఓడిపోతే ఫరూక్ అబ్దుల్లా ఒకసారి రాహుల్ గాంధీని అన్నారు, ఇది ఓడిపోతే ఓడిపోయిందని యాక్సెప్ట్ చేయండి. నేను కూడా ఎలక్షన్ దీనికన్నా ముందు ఓడిపోయాను, మళ్ళీ పోరాటి గెలిచాను ఈసారి అని చెప్పాను. దిట్ వాజ్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ మాట్లాడుతారు. అది రాహుల్ గాంధీ ప్రాబ్లం కూడా. ఆయనే అంటున్నారు మమతా బెనర్జీ ఇది 100 సీట్లు నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను ఓట్. వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు వెస్ట్ బెంగాల్, అది వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. సో ఈ సైడ్ డోంట్ సెలబ్రేట్ దీదీస్ డిఫీట్. ఆమె మళ్ళీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేశారు కవిత గారు. ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ ఆమె ఉంటుందని, ఇప్పటి నుంచి నేను ఫ్రీ అయిపోయాను, నాకు పనేం లేదు, ఇప్పుడు నేను భారతదేశం అంతా తిరుగుతాను, నేను ఇండియా అలయన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తానని. ఇప్పుడు రాహుల్ గాంధీకి భయం వేస్తుంది, నా పొజిషన్ ఏమవుతుందో. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా ఇండియా అలయన్స్ ఫేస్గా చూపించుకున్నారు వీళ్ళందరూ. సడన్గా ఇండియా అలయన్స్లో ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చేస్తుంది, ఆమె అంటే నేనే నెంబర్ 1 అంటారు. వీళ్ళ వైపు నుంచి చేసిన తప్పులు వీళ్ళు అంగీకరించట్లేదు. నిన్న రాత్రి నుంచి నాకు చాలా మటుకు మెసేజెస్ వచ్చినాయి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, బెంగాలీ ఫ్రెండ్స్, కల్కట్టా నా వాళ్ళ దగ్గర. వాళ్ళు అంటారు, ఒక ఆయన అయితే అన్నారు, ఈజ్ మై క్లాస్మేట్, వాళ్ళ మెయిడ్ సర్వెంట్ని అక్కడున్న ఒక ముస్లిం లీడర్, టీఎంసీ లీడర్ చాలా హెరాస్ చేస్తుండే అంట, సెక్షువల్లీ హెరాస్ చేస్తుండే. చాలా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసెస్ ఏం చేయలేదు వాళ్ళు పోలీసు వాళ్ళు. నిన్న రాత్రి ఆమె భర్త వాళ్ళ చుట్టుపక్కల అందరు చుట్టాలు వెళ్ళి వాళ్ళని కొట్టారు నిన్న రాత్రి. ఆ కోపం, షీఈ్ నాట్ ఎ బీజేపీ పర్సన్. ఆ ఇండివిజువల్గా మీరు చూస్తుంటే చాలా వీడియోలు వెళ్ళి లిటరల్లీ చితపోతున్నారు వాళ్ళని. దే ఆర్ లిటరల్లీ బీటింగ్ దమ్ అప్. ఆ ఫ్రస్ట్రేషన్ 15 సంవత్సరాల్లో ఫస్ట్ 5 years వాజ్ గుడ్. లాస్ట్ 10 yearsలో సందేశ్ ఖాళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు మమతా బెనర్జీ. ఆర్జీ కార్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ అమ్మాయిని ఎందుకు రాత్రి పంపిస్తారు, అది డైలాగ్. నిన్న సాయి దీపక్ గారు, సాయి దీపక్ లీడింగ్ లాయర్ మనకు తెలిసింది, ఆయన ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్స్ పెట్టారు. ఇది మన నుపూర్ శర్మ కేసు నుంచి వస్తుంది. దట్ ఈస్ నాట్ నుపూర్ శర్మ బీజేపీ, నుపూర్ శర్మ ఆఫ్ ఆప్ ఇండియా. ఆమె కల్కట్టాలో ఉన్నప్పుడు వాళ్ళ ఒక స్టోరీ ఆమె రాసింది. అక్కడ రెగ్యులర్గా 30-40 మహిళలు తీసుకెళ్ళి రేప్ చేస్తారు వీళ్ళు, టీఎంసీ గుండాస్. దాని ప్రూఫ్తో సహా ఆమె ఒక ఆర్టికల్ రాసింది ఆప్ ఇండియాలో. ఆమె వ్యతిరేకంగా కేసులు, ఆమె హస్బెండ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. లాస్ట్ ఆమె పారిపోయింది కలకట్టా నుంచి పిల్లలతో. చిన్న అమ్మాయి ఉంది, అమ్మాయితో పారిపోయారు. ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది అక్కడ, ఇల్లు తగలబెడితే అన్నారు వాళ్ళు టీఎంసీ వాళ్ళు. ఆమె రాసిన స్టోరీ తర్వాతనే సాయి దీపక్ అండ్ రామ్ జేత్మలాని అక్కడ ఉన్న ఒక ఎన్జిఓతో కలిసి కలకట్టాలో ఉన్న
కల్కట్టా హైకోర్టులో ఒక పిఐఎల్ వేశారు. దాని తర్వాత కల్కట్టా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక 5 జడ్జ్ బెంచ్ని కూర్చోబెట్టారు. 5 జడ్జ్ బెంచ్ ఎప్పుడు యూజువలీ ఇట్లాంటి కేసెస్ వినరు, 1 or 2 జడ్జెస్ బెంచే ఉంటుంది. 5 జడ్జ్ బెంచెస్ పెట్టేసి వాళ్ళు మొత్తం డీటెయిల్గా అదంతా విన్న తర్వాత ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 మహిళలు టెస్టిఫై చేశారు మా మీద ఇట్లా చేశారని చెప్పేసి. ఎస్ఐటి పెట్టారు. ఎందుకంటే ఎస్ఐటి పెట్టిన తర్వాతనే ఎస్ఐటికి కూడా వీళ్ళు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ పోలీస్ టీమే కదా. తర్వాత ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ ఇప్పుడు కూడా పడింది. సాయి చాలా పెద్ద ఒక 20-30 ట్వీట్లు సిరీస్గా సీక్వెన్స్గా చేశారు. అది ఇట్ ఈస్ దేర్ ఆన్ మై ఫేస్బుక్. సో అట్లాంటి ఒక్క ఇన్సిడెంట్ ఇది, అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగింది. సో దానికి ఇప్పుడున్న అక్కడున్న లించింగ్ మాబ్ అంటాం మనం. ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, బేసిక్ జస్టిస్ సిస్టమ్, మన పాత ట్రైబల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఎవడుంటే వాడిని కొట్టేసేయండి అని చెప్పేసి ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు అందరు పారిపోయారంట, ఎవ్వరు లేరు టీఎంసీ లీడర్లు. నిన్న ఇంకో ఆర్టికల్ వచ్చింది, అక్కడున్న ఆటో డ్రైవర్స్ మన సిఎన్జి రేట్లు పెంచినప్పుడు వీళ్ళు రేట్లు పెంచుకున్నారు. ఒకరు డబుల్ చేసేసారు, కొంతమంది ట్రిపుల్ చేసేసారు ఫేర్స్. అక్కడున్న ప్రజలకు విసుకొచ్చేసింది. మమతా బెనర్జీ అడిగితే వాళ్ళక పార్టీ లీడర్, దీన్ని యూనియన్ లీడర్ ఆయన అన్నారంట, నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు పే దిస్ ఫేర్, అంతే. నిన్నటి నుంచి సాయంత్రం నుంచి ఈ ఆటో వాళ్ళందరూ పాత రేటుకి వచ్చేసారు. బీజేపీ జెండా పెట్టుకొని తిరుగుతున్నారు. దట్ ఫెలో ఇస్ డిసపియర్డ్. ఆ టీఎంసీ లీడర్, ఆ యూనియన్ లీడర్ కనిపించట్లేదంట. ప్రజలకు చూడండి, హౌసింగ్ సొసైటీ, ఇంకో స్టోరీ హౌసింగ్ సొసైటీస్ మీద. కల్కటాలో ఉన్న హౌసింగ్ సొసైటీస్ని వీళ్ళు ఎప్పుడు టార్గెట్ చేస్తారు టీఎంసీ, అందుకే చదువుకున్న వాళ్ళు కదా, బీజేపీకి ఓటేస్తారు వీళ్ళని చెప్పి. ఈ హౌసింగ్ సొసైటీ వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మేము ఓటేస్తే మమ్మల్ని కరెంటు తీసేస్తారు, నీళ్ళు తీసేస్తారు చెప్పి థ్రెటన్ చేస్తారు మమ్మల్ని వచ్చేది. ఈసారి వాళ్ళు రిస్క్ తీసుకొని ఓటేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళదే అంటారు, నౌ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్, మేము పండుగ చేసుకుంటాం అని చెప్పి నిన్న పటాకాలు కాల్చిన సీన్ చూపించారు. అది నేను ఆటో రిక్షా చెప్పాను మీకు, హౌసింగ్ సొసైటీస్ చెప్పాను, ఇండస్ట్రియలిస్ట్. నిన్న కల్కటాలో మీటింగ్ జరిగింది పెద్దగా. దే ఆల్ వెల్కమ్డ్ ఇట్ బికాస్ ఇంక లేకుండే ఇట్ ఇదైనా జరుగుతుంది. ఈ బీజేపీ అనే ఏదో డెవలప్మెంట్ తీసుకొస్తారు. అస్సాంలో జరిగింది కదా, పక్కన ఉన్న అస్సాంలో జరిగింది, ఇక్కడ కూడా రాదు, ఇక్కడున్న బీహార్లో జరిగింది పక్కన. మెయిన్ రీజన్ దీనికే అక్కడున్న ప్రజలకు వచ్చిన ఫ్రస్ట్రేషన్తోనే జరిగింది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా కూడా ఇవ్వగలను మీకు, అది కూడా చాలా మటుకు ఇట్ ఈస్ అ రియల్ పాయింటర్ అన్నమాట. ఎట్లా టీఎంసీని ప్రజలు ఓడించారనేది. కొన్ని కాన్స్టిట్యున్సీలో, కొన్ని డిస్ట్రిక్ట్స్లో బీజేపీ ఎప్పుడు గెలవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కటాలో. ఇన్ఫ్యాక్ట్ డెరిక్ ఒబ్రైన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మొన్న, సాగరికా ఘోష్తో కూర్చొని, దట్ ఒక్క సీట్ అయినా బీజేపీ గెలిస్తే కల్కటాలో 11 సీట్లు ఉన్నాయి, ఒక్కటైనా గెలిస్తే నేను రిజైన్గా గుండు కొట్టుకొచ్చుకున్నాను. నిన్న అందరూ అదే అడుగుతున్నారు, ఎక్కడున్నాడు ఈయన టెండర్ వేశారా అని చెప్పేసి. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. జల్పైగుడి 7 సీట్లు ఉన్నాయి బీజేపీ, నార్త్ బెంగాల్ 7 గెలిచేశారు. అలీపూర్ ద్వార్ అగైన్ నార్త్ బెంగాల్ 5 సీట్లు ఉన్నాయి, 5 గెలిచేశారు. కలింపాంగ్ లాస్ట్ టైం ఆ సీట్లు టీఎంసీ దగ్గర ఉండే, ఈసారి బీజేపీ గెలిచారు. డార్జిలింగ్ 5 సీట్లు, 5 బీజేపీ గెలిచారు. బట్ ఇదంతా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. యాక్చువల్ చూడాలంటే మనం కల్కటా వైపు రావాలి. కల్కటాలో 11 సీట్లలో లాస్ట్ టైం 11 టీఎంసీ గెలిచారు. దానికన్నా ముందు కూడా బీజేపీ ఎప్పుడు గెలవలేదు అక్కడ. ఈసారి బీజేపీకి 6 సీట్లు వచ్చినాయి అక్కడ, టీఎంసీకి 6 సీట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చింది, ఇది క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ 24 పర్గనాస్, అక్కడ కూడా ఎప్పుడు టీఎంసీకి వస్తున్నాయి కంప్లీట్గా. ఈసారి 19 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 10 సీట్లు అయినా వచ్చాయి. హౌరా తీసుకోండి, సేమ్ కేసు, బీజేపీ ఇక్కడ ఏం లేకుంటుంది. 16 సీట్లలో 9 టీఎంసీ, 7 బీజేపీకి వచ్చింది. అర్బన్ ఏరియాస్లో బీజేపీ ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎందుకు బీజేపీని ఎప్పుడు అర్బన్ పార్టీ అంటారు. మన వైపు కూడా సికింద్రాబాద్ ఎప్పుడు గెలుస్తూనే ఉంటారని చెప్తారు. మల్కాజిగిరి గెలిచారు ఈసారి, సో బీజేపీ అర్బన్ పార్టీ అంటారు. అండ్ కల్కటాలో అంటే వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు అర్బన్ ఏరియాలో గెలవలేదు బీజేపీ. జస్ట్ లైక్ తమిళనాడులో సిటీలో ఎప్పుడు బీజేపీ గెలవలేదు ఇప్పుడు దాకా. సో దిస్ ఈస్ ద మెయిన్ చేంజ్. ఈసారి వచ్చిన చేంజ్ అంటే ఓటర్లు భయపడకుండా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఉన్నారని చెప్పి వచ్చి బూత్కి వచ్చి ఓటేశారు. ఒక కాన్స్టిట్యున్సీ ఫలితా అని చెప్పి అక్కడ రీపోలింగ్ జరగబోతుంది. అక్కడ సీసీటీవీ ఆఫ్ చేసేసి ఈవీఎంలు కొట్టుకుంటూ కూర్చున్నారు వీళ్ళు టీఎంసీ వాళ్ళు. అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్లు ఏం చేయలేకపోయారు, భయపడ్డారు. సిఆర్పిఎఫ్ ఇంటర్ఫియర్ చేస్తే కూడా వీళ్ళు పట్టించుకోలేదు. లాస్ట్లో వీళ్ళు సిఆర్పిఎఫ్ ఇన్ఫార్మ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకున్నారు. సో మమతా బెనర్జీ ఒక మాట అర్థం చేసుకోవాలి, డిక్టేటర్స్ అనేది ఇవాళ ఎండ్ ఇట్లనే ఉంటుంది. రోడ్ మీద
మీరు మిమ్మల్ని గుంజి తీసుకొచ్చి కొడతారు. మమతా బెనర్జీ కొట్టడం అని చెప్పట్లేదు, కానీ వాళ్ళ పార్టీ లీడర్స్ని చేస్తున్నారు. మనం కల్కటాలో చూస్తున్నాం, ప్రతి 5 నిమిషాలకు ఒక వీడియో వస్తుంది, కల్కటాలో జరుగుతుంది. సో వెస్ట్ బెంగాల్లోనేమో అక్కడ బీజేపీకి మెజారిటీ ఉంది, బట్ సీఎం ఎవరు అవుతారు అనేది ఒక క్లారిటీ లేదు. తమిళనాడులోనేమో విజయ్ సీఎం అవుతాడు అని ఉంది, బట్ ఆ మెజారిటీకి ఎవరు సపోర్ట్ ఇస్తారు అనే దాంట్లో. సో ఈ 2 క్వశ్చన్స్కి ఏం చెప్తారు మీరు? తమిళనాడు తీసుకుందాం ఫస్ట్. తమిళనాడు డౌట్ లేదు, ఎందుకంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు ఎట్లా. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, కవిత గారు పొత్తు పెట్టుకున్నప్పుడు రాహుల్ గాంధీకి అసలు నచ్చలేదు ఈ పొత్తు డిఎంకేతో. అప్పుడు టీవీకే టచ్లో ఉన్నారు కాంగ్రెస్తో, మనం ఒక అలయన్స్ పెట్టుకుందామని చెప్పి. కానీ ఇండియా అలయన్స్ చెప్పి స్టాలిన్ని భయపడి అక్కడున్న లోకల్ కాంగ్రెస్ లీడర్స్ రాహుల్ గాంధీని కన్విన్స్ చేశారు, మనం డిఎంకేతోనే పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి. అప్పుడు కూడా మీకు గుర్తుంటుంది, వీళ్ళు నెగోషియేషన్స్ టైంలో మాకు మినిస్టర్షిప్ కావాలన్నారు, గెలిస్తే మీకు పదవి కావాలి మాకంటే స్టాలిన్ సెడ్ నథింగ్ డూయింగ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలక్షన్, మీకు తీసుకోండి 25 సీట్లు, మీకు అది కూడా లేదు. ముందు వీళ్ళు 65 సీట్లు అడిగి తర్వాత దిగొచ్చారు 25 కాంగ్రెస్, తీసుకోండి. సో ఈసారి కాంగ్రెస్కి ఇప్పుడు డిఎంకే అలయన్స్ నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చేస్తారు, ఇండియా అలయన్స్లో ఉండరు. ఇప్పుడు దే విల్ బి అ పార్ట్ ఆఫ్ టీవీకే. అటువైపు నేను ఇప్పుడు వింటున్నాను బట్ ఏఐడిఎంకే కూడా సపోర్ట్ చేస్తారు, మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తాము. యాక్చువల్లీ బీజేపీకి కావాల్సింది అది, అన్నిటికంటే పెద్ద బీజేపీకి పాజిటివ్గా ఉండబోయేది ఏఐడిఎంకే వాళ్ళు వెళ్ళిపోతే బీజేపీ అన్నామలై గారిని రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ పార్టీని రీబిల్డ్ చేయాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, అన్నామలై గారు చేసిన మొత్తం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ పాప ఆయన తీసుకొచ్చి మళ్ళీ డెవలప్ చేయాల్సి వస్తుంది పార్టీని. ఆ నయనార్ నాగేంద్రన్ లాంటి ఎందుకు తీసుకొచ్చారు ఎవరు అర్థం కావట్లేదు నాకు. ఐ థింక్ దట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్ బీజేపీ సీనియర్ లీడర్షిప్ చేసింది ఈ ఏఐడిఎంకే పెట్టుకున్న పొత్తు. లెట్ అన్నామలై వర్క్ ఆన్ ద గ్రౌండ్. టీవీకే 2 సంవత్సరాలు ఇంత మట్టుకు ముందుకు వస్తే మళ్ళీ అన్నామలై గారు ఎందుకు చేయలేరు? అండ్ టీవీకే ఇస్ నాట్ ద్రవిడియన్ పార్టీ. మళ్ళీ మీరు ఆ ద్రవిడియన్ అంటే మళ్ళీ చెప్పుకోవచ్చు, ద్రవిడియన్ లింక్ లేదు. జోసెఫ్ విజయ్ ఇది క్రిస్టియన్, ఆయన లీడ్ చేసిన పార్టీ గెలిచారు ఈసారి ఎలక్షన్ విత్ ఇన్ జస్ట్ ఓకే. ఫిలిం స్టార్ ఉండొచ్చు, అన్నామలై కూడా తక్కువ కాదు ఫిలిం స్టార్ నుంచి, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో మీరు టైం ఇవ్వలేదు అండ్ యూ రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ ద సీన్ జస్ట్ లైక్ దట్. అది బీజేపీ చేసిన చాలా మటుకు. నేను చాలా మంది మాట్లాడాను నా ఫ్రెండ్స్ దగ్గర, బికాజ్ ఐ స్టడీడ్ ఇన్ చెన్నై, నేను అక్కడ చదువుకున్నాను నేను 3 సంవత్సరాలు. వాళ్ళు కూడా ఇది చెప్పారు, బీజేపీ కార్డర్స్లో మొత్తం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. చూడండి సురేష్ గారు, ఈసారి బీజేపీ ఒక్క సీటు కూడా రాదన్నారు. తగ్గిపోయాయి కదా, ఒకటే గెలిచారు, ఉదయమంగళం, దట్స్ ఊటీ సీట్ గెలిచారు. అందరూ అసలు కార్డర్స్ పనిచేయలేదు బీజేపీ. అన్నామలైని తీసేశారు, వీ డోంట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ బీజేపీ అని. అది కరెక్ట్ చేయొచ్చు, అక్కడ ఇష్యూ ఇస్ సెటిల్డ్. సో జోసెఫ్ విజయ్ విల్ బికమ్ ద సీఎం. ఇక్కడ నుంచి సపోర్ట్ వచ్చి 108 సీట్లు ఆయనకి అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటారు ఆయన. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి, దట్ నో డౌట్ నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఆయన ఒక టైంలో మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ ఉండే, మీకు గుర్తుంటుంది. అది చెప్తే హిమంత బిశ్వ శర్మ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు. సో అండ్ హిస్ ఫాదర్ సువేందు అధికారి వాళ్ళ నాన్నగారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ టీఎంసీ. మమతా బెనర్జీతో తోడు ఫామ్ చేసినప్పుడు ఆయన ఉన్నారు. కానీ ఆయన తర్వాత మమతా బెనర్జీతో ఉన్న డిఫరెన్సెస్లో బయటకు వచ్చేసారు. మన అందరికి తెలిసిన హిస్టరీ. లాస్ట్ టైం నందిగ్రామ్లో ఓడించారు, ఈసారి భవానీపూర్లో వెళ్ళి అక్కడ కూడా ఓడించారు. అంటే దాట్ మీన్స్ హీ హాజ్ దట్ కిల్లర్ ఇన్స్టింక్ట్, లీడర్షిప్ క్వాలిటీ ఉంది. బహుశా బీజేపీకి అక్కడ పెద్ద దిలీప్ ఘోష్ ఆయన ఉన్నారు, కానీ దిలీప్ ఘోష్ కానీ ఆయన అంత పెద్ద లీడర్ కాదు, ఈజ్ స్లైట్లీ ఓల్డ్ దిలీప్ రాయ్. కానీ సువేందు ఇస్ ద రైట్ క్యాండిడేట్ ఇప్పుడుకున్న దాని ప్రకారం. అండ్ బీజేపీకి అక్కడ క్విక్ యాక్షన్ తీసుకోవాలని ఆయన లీడర్ కావాలి అక్కడ. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఫస్ట్ సిచ్యువేషన్. అక్కడున్న మహిళల మీద జరిగిన అత్యాచారాల గురించి ఒక ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. దట్ షుడ్ ద ఫస్ట్ థింగ్. అక్కడున్న క్రిమినల్స్ ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన క్రిమినల్స్ ఉండి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి లాకప్ వేయాల్సి వస్తుంది. డెఫినెట్గా బంగ్లాదేశ్ వైపు ఉన్న ఆ 500 కిలోమీటర్ ఫెన్సింగ్ కోసం భూమి ఇవ్వలేదు మమతా బెనర్జీ, అది ఇవ్వాల్సి వస్తుంది. సో సువేందు అండ్ హిస్ టీమ్ ప్లేట్ ఫుల్ అంటారు ఇంగ్లీష్లో, చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి చేయాల్సింది. ఫస్ట్ 6 months హనీమూన్ పీరియడ్ ఉంటుంది, హనీమూన్ పీరియడ్లో కూడా పనిచేయాలి వీళ్ళు కష్టపడి. అంటే అఫ్కోర్స్ అమిత్ షా గారు ఒకసారి ఎంట పడితే డెఫినెట్ ఎవరైనా పనిచేస్తారు, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఇక్కడ విజయ్కి ఎవరు మద్దతు ఇస్తారు? కాంగ్రెస్ ఏమో మేము బయట నుంచి ఇస్తాము, బేషరతుగా అన్కండిషనల్గా ఇస్తాము అన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్. ఏఐడిఎంకే దగ్గర నుంచి కూడా వీ విల్ నాట్ జాయిన్ ద గవర్నమెంట్ అనేది ఒకటి. కావాలనుకుంటే మేము ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేస్తాము అంటే అక్కడ క్లియర్గా స్ప్లిట్ అనేది కనిపిస్తోందా? ఈ ఏఐడిఎంకే చాలా లైట్ తీసుకోవాలండి, అంత సీరియస్ తీసుకోక్కర్లేదు. ఏఐడిఎంకేలో స్ప్లిట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు నేను రాసిస్తాను మీకు, విత్ ఇన్
ఇప్పుడు కాకుండా 2 నెలల లోపల ఒక పార్టీలో ఒక పెద్ద స్ప్లిట్ ఉంటుంది. ఏఐడిఎంకే అనే పార్టీ ఫినిష్ అయిపోతుంది. డిఎంకే కూడా అంతే. డిఎంకే ఒక స్ప్లిట్ కావడానికి అంత ఛాన్స్ లేదు, కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర సెంట్రల్ లీడర్షిప్ చాలా స్ట్రాంగ్, వాళ్ళు స్టాలిన్ కానీ వాళ్ళ కొడుకు కానీ ఒక స్ట్రక్చర్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఈసారి ఓడిపోయారు. కానీ ఏఐడిఎంకే కంప్లీట్గా ఫినిష్ చేయాలి. ఇది బీజేపీకి కూడా చాలా మటుకు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఇది. ఎందుకంటే 4 పార్టీల కాంటెస్ట్ అయిపోతుంది తమిళనాడులో రేపు. టీవీకే, డిఎంకే, ఏఐడిఎంకే, బీజేపీ. మీరు ఏఐడిఎంకేని తీసేస్తే దాన్ని 3 ఉంటారు ఫ్రీలో. ఇది కర్ణాటకలో చేశారు. అప్పుడు జేడీఎస్ అక్కడ అన్నిటికంటే పవర్ఫుల్ పార్టీ ఉండే ఒక టైంలో, వాళ్ళ గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. తర్వాత బీజేపీ యదియూరప్ప గారిని తీసుకొచ్చి డెవలప్ చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. ఇప్పుడు అఫ్కోర్స్ ఆపోజిషన్లో ఉన్నారు. కానీ జేడీఎస్ సంగతి చూడండి, ఆ మాండ్యా పార్టీ వాళ్ళు లేకుండా మాయమైపోయారు, మొత్తం వాళ్ళు చేసేసారు. కుమారస్వామిని తీసుకెళ్లి యూనియన్ మినిస్టర్ కూర్చోబెట్టారు, దేవగౌడ రాజ్యసభ ఇచ్చేశారు, ఫినిష్డ్. జేడీఎస్ ఇస్ అవుట్. సేమ్ థింగ్ మహారాష్ట్రలో చేశారు, శివసేనని స్ప్లిట్ చేశారు, తర్వాత షిండేని పక్కన కూర్చోబెట్టారు. బీహార్లో జేడీయూతో పోటీ చేశారు, జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు, నితీష్ కుమార్ కింద దింపి ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి కూర్చున్నారు. జేడీయూ నెక్స్ట్ ఎలక్షన్కి ఉండదు, మొత్తం బీజేపీలో వచ్చేస్తారు అందరు. ఇది జరగబోతుంది. సో ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేయాలి తమిళనాడు. అవుట్ సైడ్ సపోర్ట్, ఇన్సైడ్ సపోర్ట్ అయింది. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ కండిషనల్ సపోర్ట్ అని చెప్పారు, అన్కండిషనల్ కాదు. సార్ కండిషనల్ సపోర్ట్, ఏ కండిషన్ తెలియదు. మీద ఉన్న 5 ఎమ్మెల్యేలే, పెద్ద 50 ఎమ్మెల్యేలు అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉన్నది 5 మంది, అది కూడా అక్కర్లేదు వాళ్ళ సపోర్ట్. ఈ మీరు అన్కండిషనల్లో కండిషనల్ ఇస్తే. కానీ వాళ్ళ ఫాదర్కి, విజయ్ వాళ్ళ ఫాదర్కి కాంగ్రెస్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, కాంగ్రెస్ లీడర్స్ ఎప్పటి నుంచో. సో ఆయనకి డెఫినెట్గా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి. కానీ అప్పుడు కూడా ఆ మ్యాజిక్ ఫిగర్కి రాదు. 118, ఐ థింక్ 118 అనుకుంటాను కదా, 118 నాట్ 119, 118 వచ్చేసి 118లో కూడా విజయ్కే 2 ఉన్నాయి కాబట్టి ఒకటి ఆయన తక్కువైపోతుంది, రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎనీవే అది పెద్ద ఇష్యూ కాదు, అసెంబ్లీలో ఈజీగా పాస్ అయిపోతారు. అది కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చిన తర్వాత ఇట్ విల్ గో త్రూ. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈవెన్ డిఎంకే కూడా అబ్జెక్ట్ చేయరు. వాళ్ళు ఓటింగ్ నుంచి అబ్సెంట్ కూడా చేసేస్తారు కావాలంటే, అది కూడా జరగవచ్చు ఈ టైం. కానీ డెఫినెట్గా మనం అస్సాం చూస్తే హిమంత బిశ్వ శర్మ, దేర్ ఇస్ నో డౌట్, దానికి క్లియరెన్స్ అక్కర్లేదు. రంగస్వామి గారు పుదుచ్చేరి. కేరళలో దర్ ఇస్ అ బిగ్ బ్యాటిల్, అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది. నిన్న కూడా నేను మలయాళం ఛానల్స్ చెక్ చేస్తే అక్కడ విడి సతీశన్ ఇస్ అ లీడింగ్ ప్లేయర్. ఆయనే పాపం కష్టపడి పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి లాస్ట్ 5 సంవత్సరాలు. కానీ అక్కడ కొంతమంది లైక్ కేసీ వేణుగోపాల్, ఆయనకి ఢిల్లీలో ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ ఏ రోజు తీసేస్తారో తెలియదు. ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్. కాంగ్రెస్ ఈ పరిస్థితికి వచ్చిందంటే ఒకటి రాహుల్ గాంధీ, నెక్స్ట్ కేసీ వేణుగోపాల్. ఎక్కడ అహ్మద్ పటేల్ పొజిషన్లో ఉన్న అహ్మద్ పటేల్ పొజిషన్లో కేసీ వేణుగోపాల్ వచ్చి కూర్చున్నారు. పాలిటిక్స్లో జీరో ఆయనకి అసలు ఏం తెలియని మనిషిని తీసుకొచ్చి డమ్మీని అక్కడ కూర్చోబెట్టారు రాహుల్ గాంధీ. ఎందుకో తెలియట్లేదు. ఆయన కేపబిలిటీ ఉంటే ఈజీగా చూపిస్తుంది. ఆయన కన్నా చాలా మటుకు కేపబుల్ లీడర్స్ కాంగ్రెస్లో ఉన్నారు. ఒక సచిన్ పైలట్ కానీ, అశోక్ గెహ్లాట్ కానీ, ఇట్లాంటి లీడర్స్ కూర్చోబెడితే కాంగ్రెస్ ఎప్పుడో బాగుపడుతుంది. కేసీ వేణుగోపాల్ తీసుకొచ్చి పెట్టారు. సో ఆయన అక్కడి నుంచి ట్రై చేస్తున్నాడు ఢిల్లీ నుంచి వెళ్ళిపోవడానికి, లేకుంటే ఏదో ఒక రోజు ఆయన తీసి బయటపడేస్తాడు రాహుల్. సో ఆయన కూడా అక్కడ మొదలు పెట్టాడు, 50 ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, అది ఇదని చెప్పి కొత్త డ్రామా అక్కడ మొదలైంది. ఇదంతా ఉన్నప్పుడు కూడా ఐ థింక్ ఇట్ విల్ బి ఫైనలీ విడి సతీశన్ హూ విల్ బికమ్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయిపోతారు. కానీ పాపం కాంగ్రెస్లో ఏం చేయలేము. శశి థరూర్ పేరు వినిపిస్తోంది, రమేష్ చెన్నితల పేరు ఉంది. మీరు మనకు గుర్తుంటుంది తెలుగుదేశం పార్టీ ఎందుకు ఫామ్ అయింది తెలంగాణ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు అంజయ్య గారిని రాజీవ్ గాంధీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో అపమానించిన తర్వాతనే తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు గారు ముందుకు వచ్చారు. అప్పుడు కార్టూన్ కూడా వస్తుండే ఈనాడులో, కుండ తల మీద కుండ పెట్టుకుని ఢిల్లీ నుంచి ఎవరిని పంపిస్తారట, లేకుంటే ఎన్వలప్లో పంపిస్తారు పేరు. ఇక్కడ వచ్చిన తర్వాత కుండ పడగొడితే ఈయన ముఖ్యమంత్రి అని తెలిసిపోతున్నారు. అంటే లోకల్ ఎమ్మెల్యేస్కి అసలు ఎవరు పట్టించుకోరు. లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళ ఎవరు ముఖ్యమంత్రి కావాలని ఢిల్లీ నుంచి అన్ని డిసైడ్ చేస్తారు. వాళ్ళు ముగ్గురే, ప్రియాంక, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళ పార్టీ. ఈవెన్ మల్లికార్జున్ ఖర్గేకి ఒక వాయిస్ కూడా లేదు, ఆయన పాప ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు ఆయన. ఆ పరిస్థితి అనేది. సో వీళ్ళందరూ అంతే, భజన వాడాల్సిందే. సో సేమ్ సతీశన్ గారు పాప నిన్న ఢిల్లీకి వెళ్ళారు, ఆయన కూడా భజన వాడతారు అక్కడ కూర్చొని. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలంటే వాళ్ళు ఎస్ అని చెప్పగానే, ఎందుకంటే పార్టీలో ఇన్నర్ పార్టీ డెమోక్రసీ లేదు వాళ్ళకి. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్, నాట్ ఎలక్షన్. ఎస్ సార్, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.